జీవులు గమ్యస్థానం. ఒక కుక్క కాశీకి వెళదామని బయలుదేరింది. దారి మధ్యలో ఒక బొక్క ఎముక కనపడింది. కాశీకి పోయే దారి వదిలేసి ఎముక నాకటం మొదలుపెట్టింది. అలాగే జీవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడి వద్దకి చేరాలి, ఈ బాధ నేను భరించలేను అని నిర్ణయించుకుంటాడు. తన లక్ష్యం అదే అని ఎంచుకుంటాడు. కానీ జన్మించిన తర్వాత భౌతిక ప్రపంచాన్ని చూస్తూ తన లక్ష్యాన్ని వదిలేస్తాడు. సుఖదుఖ జనన మరణాలలోనే ఉండిపోతున్నాడు. ఇలా ఎన్నో జన్మలు అనుకుంటూనే ఉన్నాడు. జన్మించిన తర్వాత మర్చిపోతూనే ఉన్నాడు. అదృష్టవంతులు కొందరు మాత్రమే దైవాన్ని చేరుకుంటున్నారు. వారే ధన్యజీవులు. అదృష్టవంతులలో మీరు ఉండాలని కోరుకుంటున్నాను. ఒక ఆవు ఒకరోజు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్ళింది. పాపం, దానికి సమయం తెలియలేదు. ఇంతలో సాయంత్రం అయ్యింది. చీకటి పడేలా ఉంది. ఇంతలో ఒక పులి తన వైపు పరిగెత్తుకుంటూ రావడం ఆ ఆవు చూసింది. పులి నుంచి తప్పించుకోవటం కోసం ఆవు అటు ఇటు పరిగెట్టి పారిపోతుంది. పులి కూడా అంతే వేగంగా ఆవుని వెంబడిస్తుంది. చివరికి ఆవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది. పులి నుంచి తప్పించుకునే కంగారులో ఆవు చెరువులోకి దూకేసింది. పులి కూడా ఆవుని పట్టుకోవాలని దాని వెనుకే ఆ చెరువులోకి దూకేసింది. దురదృష్టవశాత్తు ఆ చెరువులో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఆవు ఈదుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్ళిపోయింది. అక్కడ చాలా లోతైన బురద ఉంది. అందులో ఆవు పీక వరకు కూరుకుపోయింది. ఆవును వెంబడిస్తూ వచ్చిన ఆ పులి కూడా కొంచెం దూరంలో ఆ బురదలో చిక్కుకొని పీకల్లోతులో మునిగి కేవలం తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఆవుకి కొద్ది దూరంలో ఆగిపోయింది. ఇక అంతకు మించి ముందుకు వెడితే ఆ పులి పూర్తిగా బురదలో కూరుకుపోయి చనిపోతుంది. ఈ స్థితిలో ఉన్న ఆ ఆవు, పులి రెండు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా కదలలేని స్థితిలో నిలబడి ఉన్నాయి. కొద్దిసేపయ్యాక ఆవు పులితో ఇలా అంది, నీకెవరైనా యజమాని కానీ గురువు కానీ ఉన్నారా అని అడిగింది. దానికి ఆ పులి గర్వంతో ఇలా అంది, నేనే ఈ అడవికి రాజుని. స్వయంగా నేనే ఈ అడవి అంతటికీ యజమానిని. నాకు వేరే ఎవరు యజమాని ఉంటారు అంది గొప్పగా. అప్పుడు ఆవు ఇలా అంది, నీ గొప్పతనం, నీ శక్తి ఇవేమీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేకపోయాయి కదా అంది. అప్పుడు ఆ పులి ఆవుతో ఇలా అంది, నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా. నువ్వు కూడా నాలాగే పీకల్లోతులో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు. మరి ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడతారు, రక్షిస్తారు అంది. అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది, చాలా తప్పు. నాకు ఒక యజమాని ఉన్నాడు. సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ ఎంత దూరమైనా వచ్చి నన్ను ఈ బురద నుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకువెళతాడు. మరి నిన్ను ఎవరు బయటికి లాగుతారు అంది. ఇలా ఆవు కొద్దిసేపటికి ఆ ఆవు యొక్క
యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చి రాగానే ఆవుని గట్టిగా పట్టుకొని అతి కష్టం మీద ఆ బురద గుంట నుంచి ఆవుని బయటకు లాగి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఆ ఆవు తన యజమానికేసి ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. కావాలంటే ఆ ఆవు మరియు దాని యజమాని వాళ్ళిద్దరూ కలిస్తే ఆ పులిని బయటకు లాగగలరు. కానీ అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి ఆ పులిని బురదలో వదిలేసి వెళ్ళిపోయారు. ఈ కథలో ఆవు సర్వసమర్పణ చేసిన సాధకుని హృదయం, పులి అహంకారం నిండి ఉన్న మనస్సు, యజమాని సద్గురువు ఆర్ పరమాత్మ, బురదగుంట ఈ సంసారం, ప్రపంచం మరియు ఆ ఆవు పులి యొక్క సంఘర్షణ. నలుగురిలో మనం మన ఉనికిని చాటుకోవటం కోసం చేసే జీవన పోరాటం. నీతి: ఎవరి మీద ఆధారపడకుండా జీవించటం అనేది మంచి ఉద్దేశమే. కానీ నేనే అంతా, నా వలనే అంతా జరుగుతుంది, నేను లేకపోతే ఏమీ లేదు, నాకు ఎవరి అవసరము లేదు, రాదు అనే భావన ఎన్నడూ మనలో కలుగరాదు. దీనినే అహంకారం అంటారు. మన వినాశనానికి ఇదే బీజం అవుతుంది. ఈ జగత్తులో సద్గురువు, పరమాత్మను మించిన హితాభిలాషి, మన మంచిని కోరుకునేవారు వేరే ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. ఎందుకంటే వారే అనేక రూపాల్లో వచ్చి ఆయా సమయాల్లో మనల్ని నిరంతరం అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు. పరమాత్మ, నీవే ఉన్నావు, అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగని. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి.